నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. అమ్మని నాన్నని అన్ని తిట్లు తిట్టిన బొత్స సత్యనారాయణ నీకు తండ్రి లాంటి వాడా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అయితే షర్మిల కడిగి పారేశారు. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే షర్మిల గారు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే మామూలు వ్యాఖ్యలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఇట్లా కడిగి పారేశారు అనుకోవాలి. జనాలందరి ముందు తన క్వశ్చన్స్ అయితే మామూలుగా లేవు. ఏంటంటే బొత్స సత్యనారాయణ గారిని పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారు నాకు తండ్రి లాంటి వాడని చెప్పేసి అనడం జరిగింది. అయితే దీనికి షర్మిల గారు అన్న మాటలు అయితే మామూలుగా లేవు. సార్, దీన్ని అసలు ఎలా చూడాలి సార్? ఇది చాలా నీచాతి నీచం అమ్మా. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు మాత్రమే కాదు, చాలా మంది ఈ రోజున ఆయన కేబినెట్ లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ చాలా మంది ఒక జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని, వారి తండ్రి గారిని, తల్లిని, సో ఇంక్లూడింగ్ జగన్ గారిని కూడా చాలా నీచాతి నీచంగా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. ఈవెన్ బొత్స సత్యనారాయణ గారు కూడా రాజశేఖర రెడ్డి ఒక తాగుమోతు అది ఇది అని చెప్పి, అలాగే విజయలక్ష్మి గారిని కూడా ఆవిడే చంపించిందని, అదని ఇదని ఏదో రకరకాల ప్రలాపనలు పేరారు. ఈవెన్ జగన్ కూడా చాలా రకాలుగా మాట్లాడాడు అతను. సో అసలు ఇలాంటి బిడ్డ ఎవరికి ఉండకూడదని, అదని ఇదని చాలా రకాలుగా మాట్లాడారు. సో అదేవిధంగా విడుదల రజని నోటుకు వచ్చినట్టు మాట్లాడింది ఆవిడ. అలాగే ఇంకా రోజా గారు అయితే అసలు తెలుసు కదా, రోజా అసలు ఏం మాట్లాడుతుందో ఆవిడకి. ఇప్పుడు ఎటు ఉంటే అటు, ఇప్పుడు బాబు గారి పక్కన ఉన్నప్పుడేమో ఇంకా రాజశేఖర కుటుంబాన్ని తోర్పురు పట్టింది ఆవిడ. సో ఆవిడ యొక్క పదజాలం, ఆవిడ ఎంత సంస్కారంగా మాట్లాడుతుందో మీకు బాగా తెలుసు. సో అసలు అనరాని మాటలు ఉంది. సో ఈ రోజున కేవలం పదవి కోసం, ఓట్ల కోసం ఇవన్నీ పక్కన పెట్టి, ఇప్పుడు ఇవాళ ఏదో తండ్రి లాంటి వాడు, చాలా సౌమ్యుడు, పేదవాళ్ళు, వీళ్ళకి ఏమీ లేదు అది ఇది అని చెప్తున్నాడు కదా, చెప్తూ ఉంటాడు ఆయన. సో అందరికీ అదే రికార్డు అమ్మ. పాడిందే పాటరా పాసిపళ్ళ దాసరి అన్నట్టు అందరికీ అదే రికార్డు. అది ఆడైనా మొగైనా కేవలం తండ్రి అంటాడు, లేకపోతే సోదరుడు అంటాడు, అన్న అంటాడు, లేకపోతే చెల్లి అంటాడు, అక్క అంటాడు. సో బట్ రికార్డ్ అంతా ఒకటే రికార్డ్. అక్కడ ఓన్లీ అక్కడ రిలేషన్ మాత్రం మారుతూ ఉంటుంది. సో అందరిని ఆ విధంగా సంబోధిస్తాడు. సో ఆ రోజున మరి అన్ని మాటలు అన్న వాళ్ళకి ఇప్పుడు 5 ఏళ్ల క్రితం మరి సీట్లు ఇచ్చాడు కదమ్మా. సీట్లు ఇచ్చాడు, వాళ్ళు క్యాబినెట్లో కొనసాగుతున్నారు, ఎమ్మెల్యే ఎంపీలుగా కొనసాగుతున్నారు. అతనికి కావాల్సింది కేవలం డబ్బులు, పరపతి, పదవి. ఏం అవసరం లేదు. నిజంగా మరి ఆవిడ చెప్పింది నిజమే కదా. ఇప్పుడు వీళ్ళు బయట వాళ్ళందరూనేమో చెల్లాయిలు, అక్కాయిలు, అన్నయ్యలు, అన్నలు, తండ్రి లాంటి వాళ్ళు అంటాడు. మరి సొంత చిన్న ఆయన అన్యాయంగా హత్యకు గురయ్యాడు. సో ఈయనే చేపించాడు అంటారు. అవినాష్ రెడ్డికి ఈయన ప్రోద్బలం లేకుండా అవినాష్ గారి ధైర్యం లేదంటారు. సో మరి అక్కడ సొంత తండ్రి తర్వాత తండ్రి అంటాడు కదా. సో వాళ్ళు అక్కడ మరి వాగ్వరసలు అవసరం లేదు. అక్కడ మాత్రం ఆ వాత్సల్యం చూపించాడు. అలాగే సొంత చెల్లాయి నీ కోసం నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఆవిడ అన్న వదిలిన బాణం అని చెప్పి ఊరూరా తిరిగి ఎంత కష్టపడిందో, పార్టీని ఏ విధంగా నిలబెట్టిందో ప్రతి ఒక్కరికే తెలుసు. సో కనీసం అన్నిసార్లు నువ్వు లాస్ట్ ఎలక్షన్, మన 2019 ఎలక్షన్లో కూడా నీ గురించి ఎంతో కష్టపడింది. సో కనీసం ఆడపడుచు ఆవిడకి రావాల్సిన వాటాను అడిగితే నువ్వు గొంతు నులిమి ఆ తడేపల్లి ప్యాలెస్లో నువ్వు చేసుకున్నావని చెప్పి ఆవిడే స్వయంగా చెబుతుంది. ఆస్తి ఇవ్వలేదు. సో ఈ విధంగా ఒక పక్కనేమో సొంత చిన్నాయన కూతురు న్యాయం చేయన్నా అంటుంటేనేమో ఆవిడ గురించి పట్టించుకుంటలేదు. ఎన్ని ఆధారాలు దొరికినా, ఎన్ని ఆధారాలు ఉన్నా కూడా ఎక్కడ కూడా సో దాని గురించి కొంచెం కించెత్తు కూడా ఇతనిలో చలనం లేదు. మరి కేవలం ఇది ఏంటంటే ఆయనకి తల్లి లేదు, చెల్లి లేదు, బాబాయ్ లేదు. సో రక్త సంబంధం అంటే ఆయనకి ఏమి అంత గౌరవం ఉన్నట్టు, లేకపోతే అంత ప్రేమ వాత్యాలను కనపట్లేదు. కేవలం తన రాజకీయ లబ్ధి కోసం, తన రాజకీయంగా ఎదగడం కోసం, మళ్ళీ గద్దెక్కడం కోసం. సో వాళ్ళు ఎన్ని తిట్లు తిట్టినా, తన కుటుంబాన్ని ఎంత తూర్పుర పట్టినా, సో వాళ్ళని మళ్ళీ చక్కటి వరసలతోటి హక్కును చేర్చుకుంటున్నాడు ఆయన. అంటే ఇక్కడ చూస్తుంటే షర్మిల గారు ఇంకొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు క్యాబిన్లో ఉంది మొత్తం కూడా రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన వాళ్ళే అని.
మొత్తం ఆయన మంత్రి కేడర్లో ఉంది కూడా, వాళ్ళందరూ కూడా తిట్టింది ఎవరంటే అప్పుడు రాజశేఖర్ గారు బతుకున్నప్పుడు ఎవరైతే ఎంత మనం తిట్టారో వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఆయనని క్యాబినెట్ లో కూర్చోబెట్టాడు. ఇది ఎక్కడి ఇదని చెప్పేసి తను క్వశ్చన్ చేస్తుంది. మరి ఇందులో వాస్తవం ఉందంట, నిజంగానే తిట్టిన వాళ్ళే ఉన్నారు అసలు. ఈవెన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఎన్నో దుర్భషలాడాడు. ఇప్పుడు అతను చాలా ఆల్మోస్ట్ నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నాడు పార్టీలో. సో బ్రహ్మాండంగా ఆయన సంపాదించుకున్నాడు వేల కోట్ల రూపాయలు. మరి ఈ మతలబ్ ఏంటో మనకు అర్థం అవట్లేదు. అంటే ఇప్పుడు ఓట్లు అడిగినప్పుడు గతంలో చూసుకుంటే 2019 ప్రచారం ఆ టైంలో చూసుకుంటే, అంతకుముందు కూడా రాజన్న తీసుకొస్తా అని చెప్పేసి అన్ని పాదయాత్ర ఆయన కూడా జైలుకి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత కూడా చేశారు కదా. సో ఆ టైంలోనేమో నేను రాజన్న పాలన తీసుకొస్తా, మీ బిడ్డని, నా అక్క చెల్లెళ్ళు, నా అన్న తమ్ముళ్ళు, నా ఎస్సీలు, నా బీసీలు అని చెప్పేసి మాట్లాడిన ఈ ముఖ్యమంత్రి మరి ఈ రోజు అవన్నీ మర్చిపోయారు? తను చేసిన వాగ్దానాలన్నీ మర్చిపోయినట్టేనా? అన్ని మర్చిపోయినట్టే కదమ్మా, అన్ని మర్చిపోయారు కదా. ఇప్పుడు కేవలం ఏంటంటే ఏ విధంగా అయినా సరే గద్దెనెక్కాలి. సో తన దగ్గర మితిమీరిన సంపద చేరిపోయింది. సో ఎలాగైనా సరే ఈ సంపదతోటి, ఉన్న డబ్బులతోటి నేను ఓట్లు కొనుక్కుంటాను, జనాలను కొనుక్కుంటానని ఒకే ఒక ఆయనకున్న నమ్మకం, ఆయుధం ఆ డబ్బే. ఇంక వేరే ఏమి లేదు. నో సెంటిమెంట్స్, నో సిస్టర్, నో ఫాదర్, నో మదర్. సో మదర్ వెళ్ళిపోయింది కదా చక్కగా, ఎందుకన్నా మంచిదని సేఫ్గా వెళ్ళిపోయింది ఆవిడ. ఎందుకంటే ఇతను ఎప్పుడు ఏ డిసిషన్ తీసుకుంటాడో తెలియదు. ఇప్పుడు రాజకీయంగా తను ఎదగడానికి, రాజకీయంగా మళ్ళీ నిలదొక్కుకోవడానికి, అధికారంలోకి రావడానికి ఎంతటి దురాగతానికైనా సరే ఇతను వెనుకాడడం అనేది సత్యం. ఇప్పుడు మనం కంటిన్యూస్గా ఎన్ని ఇన్సిడెంట్లు చూసాం కాబట్టి. సో కోడికత్తి కాడి నుంచి, బాబాయ్ హత్య కాడి నుంచి, తండ్రి చనిపోయినప్పుడు ఆ యొక్క డ్రామా శవరాజకీయం కాడి నుంచి అన్నీ చూసాం. సో మొన్న గులకరాయి, సో కంకర్రాయి ఏదో ఉంది కదా. సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే తనకి ఇంకా ఏ విధంగానూ నో సెంటిమెంట్స్. సో కాబట్టి జనం కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఆవిడ జాగ్రత్తగా మనవడి దగ్గరికి వెళ్ళిపోయి ఆవిడ సేఫ్గా అమెరికాలో ఉన్నారు ఆవిడ. సో అది అంటే ఇప్పుడు షర్మిల గారు చేసే ప్రతి వ్యాఖ్య కూడా అందులో నిజమే ఉందంటారు. అక్షర సత్యం. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మాట్లాడిందో సో అది అక్షర సత్యమే కదా. వీళ్ళందరూ దుర్భాషలు ఆడిన వాళ్ళే కదా. ఎవరైతే తన తండ్రిని, తన కుటుంబాన్ని దుర్భాషలు ఆడారో సో వాళ్లే కదా ఇప్పుడు జస్ట్ జగన్మోహన్ రెడ్డికి చాలా చేరువలో ఉన్న వ్యక్తులు, దగ్గరగా, అతి దగ్గరగా, అతి మంచి కీలకమైన పదవుల్లో ఉన్నవాళ్ళు వాళ్లే కదా. మరి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ అప్పుడు తిట్టిన వాళ్ళని దగ్గర తీశాడు. ఇంత చేసిన నాకు కానీ, సునీతకి కానీ, సొంత తల్లికి కానీ తను ఏం చేయలేదు అన్నట్టుగా తను చెప్పుకుంటూ వచ్చింది. అసలు ఎందుకు మరి ఆస్తిలో వాటా ఇవ్వడానికి ముందుకు రాలేదంటారు? అంటే ఇది ఏమి జగన్మోహన్ రెడ్డి గారి సంపాదించిన ఆస్తి కాదని అందరికీ తెలుసు. అది రాజశేఖర రెడ్డి గారి ఆస్తి. వారసులుగా ఇద్దరికి సమాన హక్కులు ఉంటాయి. కూతురికి కానీ కొడుకు కానీ సమాన హక్కులు ఉంటాయి. ఎందుకు మరి ఇక్కడ షర్మిల గారితో విభేదాలు, ఆ తర్వాత షర్మిల గారు తెలంగాణకి రావడం, మళ్ళీ అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పెట్టడం, ఇదంతా అసలు ఎలా చూడాలి సార్? అంటే సన్నిహితంగా ఉండేవాళ్ళు ఏం చెబుతున్నారంటే, జగన్మోహన్ రెడ్డికి అతి సన్నిహితంగా ఉండేవాళ్ళు, రోజు అతనితో కాంటాక్ట్ లో ఉండేవాళ్ళు ఏం చెబుతున్నారంటే, అతని వాదన ఏంటంటే 2004లో మా పరిస్థితి చాలా బోటాబోటీ పరిస్థితి, మాకు ఎటువంటి యొక్క ఆస్తులు కానీ సంపాదన కానీ లేదు. ఇది ఆ రోజు ఇల్లు కూడా అమ్ముకున్నాం మేము బతకడం కోసం. ఎంత కూడా నా కష్టాజితం, నేను నా తండ్రిని అడ్డం పెట్టుకుని నేను రిస్క్ తీసుకుని సంపాదించుకున్నా కాబట్టి నేను ఎందుకు ఆస్తులు ఇవ్వాలనేది ఒక వాదం. సో ఆ వాదన వల్ల తను ఇవ్వట్లేదు అనేది సో సన్నిహితంగా ఉండేవాళ్ళు చెప్పే మాట. అంటే ఈ ఆస్తి అంతా తన కష్టజితం, అంటే అందరి దగ్గర లాక్కున్న ఆస్తులే కదా సార్. అంటే ఏదైనా మరి ఇప్పుడు ఎవడైనా ఇప్పుడు ఒక కన్నం వేస్తే, ఎవరిదో జోబు కొట్టేస్తే, ఏదో నేను కష్టపడి జోబు కొట్టేశాను, కష్టపడి జోబు కత్తిరించాను, ఇది నాదే అని చెప్పుకుంటాడు కదా. ఇదే విధంగా ఈయన కూడా చెప్పుకుంటున్నాడు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.